టికెట్ ప్లీజ్. చెప్పాను కదండి చంద్రశేఖర్ గారి దగ్గర ఉందని. ఈ పల్లవి 3 సార్లు నుంచి పాడుతున్నావు. చంద్రశేఖర్ ఎవరమ్మా? చుక్కలో చంద్రుడా? కరెక్ట్ గా చెప్పారండి. ఫస్ట్ ఏసీలో శ్రీరంగం బ్రదర్స్ కాకుండా 3 ఆయన ఉన్నారు. తలుపు దగ్గర నుంచి వచ్చేపోయే ఫ్యాన్స్ ని కంట్రోల్ చేస్తున్నాడు గేట్ కీపర్ లాగా. ఒక మహా పండితుడిని పట్టుకొని గేట్ కీపర్ అంటారా? యు ప్లీజ్ వాచ్ అవుట్. దిస్ టూ మచ్ ఫర్ ఎ సివిల్ సర్వెంట్ ఆఫ్ రైల్వే టాక్ లైక్ దిస్. యు షో కర్ట్సీ ఆన్ ది ప్యాసింజర్స్ అండ్ యు ప్లీజ్ ట్రై టు బిహేవ్ ప్రాపర్లీ. క్షమించు. ఓకే ఓకే. ఆయన ఎంత పెద్ద సింగర్ అండి. ఎన్ని భాషల్లో, మలయాళం, కన్నడ, తుళు 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 కర్ణాటక. హౌదా? ఎంత అదృష్టవంతులండి మీరు. ఆయన కన్నడలో ఎన్ని భక్తి క్యాసెట్లు ఇచ్చారు. ఎంతమంది పెద్ద పెద్ద హీరోలకు డబ్బించారు. ನಾನು ಚಂದ್ರಶೇಖರ್ ಈಗಲೇ ನೋಡಬೇಕು. ನೋಡಿ ನೋಡ್ತೀನಿ ನೋಡಿ ಈಗಲೇ ನೋಡ್ತೀನಿ. ಗುರುವಾರ ಬಂದು ಚಂದ್ರಶೇಖರ್ ಅವರೇ ಸೌಭಾಗ್ಯ, ಎಂತ ಸೌಭಾಗ್ಯ. ನೀವು ಚಂದ್ರಶೇಖರ್ ಅಲ್ವಾ? ಆ ಹುಡುಗಿ ಹೇಳ್ತೀರಿ. ಒಂದು ನಿಮಿಷ ನೀವು ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿ ಮೇಲೆ ತುಂಬಾ ಕಾಳಜಿ ಹೇಳ್ತೀರಿ. ಒಂದು ರಿಕ್ವೆಸ್ಟ್. చూడమ్మా, సంగీతం అంటే నాకు కూడా చాలా ఇష్టం. చిన్నప్పుడు వర్ణాల దాకా నేర్చుకున్నాను. మీ చంద్రశేఖర్ గారిని నాకు కూడా పరిచయం చేయవా? చూడండి, కడుపుతో ఉన్న వాళ్ళ గుళ్ళ అమ్మవారితో సమానమని వాళ్ళతో అబద్ధాలు చెప్పకూడదని మా బామ్మగారు చెప్పారండి. ఇప్పటిదాకా టీసీతో చెప్పిందంతా ఉత్తునే. ఏంటి వాడు నన్ను అక్కడ పట్టుకుని వాయించుంటే నాకు ఒళ్ళులాయ్. నువ్వు ఇలానే మాట్లాడంటే నిన్ను పక్క స్టేషన్లో ఒళ్ళులాయ్. ఇదేమైనా న్యాయమా చెప్పండి? చాలా అన్యాయం బాబు. ఇంక వెళ్ళు. కుర్రాడు చాలా హుషారుగా ఉన్నాడే. నీకేమవుతాడు? రేపు ఎల్లుండో ఏదో అవబోతున్నాడు. ఏంటి ఆటోగ్రాఫ్ ఎంత టైం పట్టిందా? ఇంకా నయం, అక్కడ ఎంత జనమో తెలుసా? ఎక్కడికండి? నేను కూడా ఆటోగ్రాఫ్ తీసుకునేదానా? పర్వాలేదు, కూర్చో. మా వారు వస్తే చెబుదు గాని. అసలే కంగారు మనిషి. జాగ్రత్త అండి. తోడురానమ్మా? వద్దులే అమ్మా, పర్వాలేదు. అన్నయ్య తీసుకోమ్మా. కడుపు నిండా తినండి. తినండిరా, తినండి. మధ్యలో ఆకలిస్తే ఏం దొరకదు. నమస్కారం అండి. రామ్మా, కూర్చో. ఏంటమ్మా ఇది? ఇలాంటప్పుడు ఇలా ఆయన ఆటోగ్రాఫ్ తీసుకుందామని. దానికోసం కష్టపడి ఇక్కడికి రావాలా? మేమే అక్కడికి వచ్చేవాళ్ళంగా. లేదండి, అన్ని మెట్లు ఎక్కి ఆ దేవుణ్ణి దర్శనం చేసుకుంటేనే ఆనందము, తృప్తి. నేనెంతో కష్టపడి ఆ మహానుభావుడి సంతకం తీసుకున్నానని రేపు నా పుట్టబోయే బిడ్డకి గర్వంగా చెప్పుకోవచ్చు. తీసుకోమ్మా. వద్దండి, లేటుగా తింటే అరగదని త్వరగా భోంచేశాను. సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించారులేమ్మా. నీకంతా శుభమే జరుగుతుంది. అలాగే పదమ్మా. ఆవిడ శ్రీరంగం బ్రదర్స్ దగ్గర సంతకం పెట్టించుకోవడానికి. సంతకం ఏమిటండి? సంతకం అసలు ఒట్టి మంచి కాదు. మధ్యలో ఏమైనా అయితే వాణి, అమ్మ వాణి, ఎక్కడికి వెళ్ళావు? చాలా థ్యాంక్స్ అండి. అటు ఇటు దొరికిపోకుండా తీసుకొచ్చారు. రాను, అసలు ఒట్టి మనిషి కాదు. మీ బామ్మ తలుచుకుంటున్నట్టుంది. ఆకలిస్తుందా? నువ్వు పస్తులు పెడితే ఆకలేదండి మరి. ప్లేట్ ఏది? ప్లేట్ ఏది? అదే నేను అడుగుతున్నా. ఇంకేం లేదా తినడానికి? నన్ను తిను. తప్పు పాప. అయ్యా, ఇదిగో ఈ స్పూన్ అందాక బిస్కెట్లు తింటున్నట్టు తింటూ ఉండు. నేను ఇప్పుడే ఏదైనా తీసుకొస్తా. ఇగో నువ్వు తింటూ వెళ్ళు. జోకులు. మీకు శ్రీరంగం బ్రదర్స్ కి ఉన్న అనుబంధం ఎలాంటిదో చెప్పగలరా? ప్లీజ్ ఒక్క నిమిషం, ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది. ప్లీజ్. నేను కూడా ఒక్క నిమిషం కెమెరాలో పడదామేనమ్మా. సారీ అండి, కుదరదు. ప్లీజ్ ఒక్క నిమిషమా. బావా, బాబుకి పెద్ద ఆయన పేరు పెట్టుకుందామా? బాబుకి పెద్ద ఆయన పేరు పెడదామంటుంది. ఏమైందమ్మా? ఏమైంది? ఎప్పుడు వస్తున్నాయేమిటి? ఎప్పుడు వస్తున్నాయా? ఏమైంది? పెట్టకండి ప్లీజ్ ప్లీజ్. ఏంటమ్మా కంగారు పెట్టింది? ఏమైంది? నేను ఉన్నాను కదా, నువ్వు కంగారు పడుకో. జాగ్రత్త, చూసుకోండి మరి. ఏమండి? ఏమండి, ఇక్కడ ఏమండి డాక్టర్ ఉన్నారా? ఏమండి మీరు డాక్టర్ కదా? డాక్టర్ ఏమండి, మా ఊరికి ఎప్పుడు వస్తున్నాయి ఇక్కడ? డాక్టర్ మీరు కొంచెం
మంచినీళ్ళని తాగుతారా? వాణి టైంలో ఒక్క డాక్టర్ లేడు, ఇదేమిటో కర్మ. ఆయన అర్థం మొత్తం లేకుండా ఈ నొప్పులు ఎవరు చెప్పు. What happened అండి? What happened? ఏం జరిగిందండి? మామిడికి ఎప్పుడు వచ్చేస్తాయి అయినా పేరంటే డాక్టర్. సారీ అండి, 40-50 కిలోమీటర్ల దూరం వరకు హాస్పిటల్ నూరు లేదు, అనుభవం గల డాక్టర్ లేడండి. ఓరి భగవంతుడా, ఏమిటి ఈ పరీక్ష? ఇప్పుడు జరగాలంటే ఏమైనా జరిగితే వాణి. ఏమీ జరగదు బాబు, ఏమీ జరగదు. పక్కనే పెద్ద ఆయన ఉన్నారు, ఆయన హస్తవాసి చాలా మంచిది. నేను వెళ్ళి చూస్తాను. కొంచెం తొందరగా తీసుకెళ్ళి అమ్మా.